అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు ఇటు సైడ్ బడికాయలపల్లి అని విలేజ్కి వచ్చామండి. ఫీల్డ్ ఇక్కడ 3 ఎకరాల ఫీల్డ్ అండి. చూసాము. ఇక్కడ వచ్చి అన్న వచ్చి మొత్తం నేను చెప్పిన టైం టేబుల్ ప్రకారము అన్నీ వాడుతున్నాడు. మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా అంటే టమాటా నాటినోడు వారానికి ఒలింప్లెక్సీ, రెడామిల్ గోల్డ్, ఇసాబీన్ మొదలు పోసాడు. ఇది వచ్చి అన్న వచ్చి జైహో నాటాడు 3 ఎకరాలు. అన్న పేరు అయితే ప్రస్తుతానికి మీకు చెప్పలేను, ఎందుకంటే అన్న తోట పూర్తి కాయలు శాంపుల్ అయ్యేతాడు. అన్నతో వచ్చి ఒక వీడియో తీస్తాము, అప్పుడైతే అన్నతో అయితే మీతో మాట్లాడిస్తాను. ఏ విధంగా వచ్చిందో చూడండి, కింద నుంచి పోతప్పింది కానీ ఏ విధంగా వచ్చింది అనేది. మన టైం టేబుల్ ఏం లేదండి. ఇప్పటికే ఈ తోటకు వచ్చి 45 నుంచి 50 రోజులు 45 రోజుల తోట అయిందండి. చూడండి మొత్తం ఏ విధంగా పూత పిండి ఎట్లా పట్టింది చూడండి, మీరే గమనించగలరు. ఎందుకంటే మీకు ఎక్కడ కూడా పూత డ్రాప్ లేదు, సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి. ఎట్లా ఏ విధంగా వచ్చింది అనేది మీరే గమనించగలరు. ఇది ఏం లేదండి, టమాటా నాటిన నుంచి ఇప్పటి వరకు 45 రోజుల వరకు ఏం వాడినారు అనేది ఇప్పుడు మనం అనేది ఒక షెడ్యూల్ ప్రకారం అనేది మీకు తెలియజేస్తాము. చూడండి, టమాటా నాటినప్పుడు 7వ రోజుకి ఒలింప్లెక్సీ, రెడామిల్ గోల్డ్, ఇసాబీను ఇలాంటి పెద్ద డ్రమ్ములకు వచ్చి తెచ్చుకొని మొదలు పోసాడు. చూడండి, ఒలింప్లెక్సీ 1 ml, రెడామిల్ గోల్డ్ 2.5 గ్రాము, ఇసాబీను 2.5 ml తెచ్చుకొని లీటర్ కలుపుకునేసి చెట్టు మొదలు కాడ టీ గ్లాస్ అంతా పోసారు. ఇట్లా టీ గ్లాస్ అంతా మొదల దగ్గర పోసారండి. పోసినాక చెట్టు అనేది తల్లివేరు అనేది బాగా లోపల పోయింది. అదేవిధంగా పక్కన కొమ్మలు ఎక్కువ వచ్చినాయి, ఈ సైడ్ బ్రాంచెస్ వచ్చాయి. లీప్ మీద రాలేదు, దోమ రాలేదు, మంచి తోట అనేది హెల్తీగా వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ స్ప్రేయింగ్ మీకు చూడండి, ఫస్ట్ స్ప్రేయింగ్ అనేది ఈ మినిట్ ఎక్స్ట్రా, కవాచ్ ఫ్లో, క్వాంటీస్ మూడు కలిపి స్ప్రే చేసుకున్నారు. చూడండి, ఈ తోటకంతా 3 కలిపి స్ప్రే చేసుకున్నారు. ఈ స్ప్రే చేసుకోవడం వల్ల మీకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి. ఆ వచ్చిన కొమ్మింట కూడా పూత పిండి కూడా ఎక్కువ వచ్చింది. ఈ తల్లి కొమ్మ ఏ విధంగా వచ్చిందో పక్కన కొమ్మలు కూడా ఎక్కువ వచ్చినాయి. దీంతోపాటు లీప్ మైనర్ రాలేదు, గూడు పురుగు రాలేదు, దోమ రాలేదు. మంచి పంట అనేది ఎదుగుదల అనేది బాగా వచ్చింది. లీప్ మైనర్ రాలేదు, దోమ రాలేదు, పంట అనేది ఆరోగ్యంగా వచ్చింది. అదేవిధంగా వర్షం పడినోడు నల్లమచ్చ అనేది ఎక్కువ వస్తా అంటే అన్న వచ్చి ఈ స్కోరు కవాచ్ అనేది తెచ్చుకొని స్ప్రే చేశారు. ఈ 2 స్ప్రే చేయడం వల్ల కొమ్మ మీద మచ్చ, ఆకు మీద మచ్చ అనేది బాగా కంట్రోల్ అయ్యి మంచి పంట ఆరోగ్యంగా వచ్చింది. మీరే గమనించగలరు. తోట చూడండి ఏ విధంగా కాయ పట్టిందో. చూడండి, కాయ అనేది ప్రతి కొమ్మలైన పూత డ్రాప్ కాకుండా కాయ పడుతూ ఉంది. చూడండి, పూత పిండి అదే విధంగా వస్తుంది. తర్వాత 30 రోజులకి సిమోడిసు 30 రోజుల తోటకి సిమోడిసు, అమిషా టాపు, అదేవిధంగా క్వాంటీస్ 3 కలిపి స్ప్రే చేశారు. పంట ఏ విధంగా వచ్చిందో మీరే గమనించగలరు. చూడండి, పూత ఏ విధంగా వస్తుందో, కాయ ఏ విధంగా పడుతుందో గమనించండి. ఎక్కువ పూత పిండి ఉంది. చూడండి, సిమోడిస్ అనేది ఒక మిరాకిల్ లాంటిది టమాటా పంటకి. మనకి ఒక సైంటిస్ట్ గారు పేరు చెప్పలేను మీకు, సైంటిస్ట్ పేరు మీకు సైంటిస్టే చెప్పారు. టమాటా పంటకి మిరాకిల్ అనేది ఒక మిరాకిల్ లాంటిది, ఒక వండర్ లాంటిది. అలాగే అమిషా టాపు బూడిదకి నల్లమచ్చకని స్ప్రే చేసుకున్నారు. చూడండి, కింద నుంచి ఎక్కడ కూడా బూడిద ఉందేమో చూడండి, బూడిద కూడా లేదు, మంచి గ్రోతింగ్ కూడా బాగుంది. పంట బాగా ఆరోగ్యంగా ఉంది. అదేవిధంగా 40 రోజుల తోటకి ప్లెసివా, అమిషా టాపు, క్వాంటీస్ స్ప్రే చేసుకున్నారు.
పంట మీకు ప్లెసివా వచ్చి పురుగుకి, ఊజికి, అలాగే ముడతకి, గూడు పురుగుకి బాగా పనిచేస్తుందండి. చూడండి ఏ విధంగా పంట ఆరోగ్యంగా వచ్చిందో చూడండి. సైడ్ బ్రాంచెస్ కానీ ఏ విధంగా వచ్చిందో మీరే గమనించగలరు. ఇదంతా మొత్తం 3 ఎకరాలండి. అలాగే మీకు ప్లెసివా మందు డబ్బా మీకు చూపిస్తాను, చూడండి ఏ విధంగా ఉంటుంది. ప్లెసివా అనేది ఈ విధంగా ఉంటుందండి. ఈ తోటకి 40 రోజుల తోట ఉన్నప్పుడు ప్లెసివా అన్నారు. ఈ ముడత కూడా ఎక్కడొచ్చింది అక్కడ ఆగిపోయింది. ఈ గూడు పురుగు కానీ దోమ కానీ ఎలాంటి దోమ కూడా లేకుండా పంట ఆరోగ్యంగా ఉంది. మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది. అదేవిధంగా మీకు దీని గురించి చెప్పలేదు, ఫోలే గోల్డ్ అని నల్లమచ్చకి బాగా పనిచేస్తుంది. ఫోలే గోల్డ్ కూడా ఒకసారి స్ప్రే చేశారన్న. చూడండి తోట నెంబర్ 1గా ఉంది. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుచున్నామండి. అందరికీ ధన్యవాదములండి.